అందరికీ నమస్తేనండి. నేను మీ గిరిజా హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక చిన్న ఆకుకూర వీడియో తీయాలనుకున్నానండి, అది చూపిస్తానండి. మీరు అనుకుంటుండొచ్చు నేను ఎప్పుడు చీరలో కూర్చొని ఇట్లా వేస్తారనేసి, కానీ ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇట్లా చేయాల్సి వస్తుందండి. ఒక చిన్న ఆపరేషన్ జరిగినందున పూర్తిగా నిలబడలేకపోతున్నానండి చాలాసేపు, అందుకోసమని ఇలా చేస్తున్నందుకు ఏమనుకోకండి. ఇప్పుడు చూడండి, ఇవి మెంతులండి. ఇవి సారీ మెంతులకి ఇసుక కలిపి పెట్టానండి. దీంట్లో సన్న ఇసుక మెంతులు నానబెట్టి ఒకరోజు టవల్లో కడితే ఇట్లా మొక్కలు వచ్చేసాయండి. ఈ విధంగా చేస్తే మనకు ఆకుకూరలు చాలా త్వరగా పెరిగిపోతాయండి. అందుకోసమని ఈ మెథడ్ నేను ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు ఇది నేను చేసుకున్నటువంటి ఆకుల ఎరువుతో తయారైనదండి. ఇది దీంట్లో ముందుగానే వాటర్ కలిపి పెట్టుకున్నానండి. ఇలా 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 పెట్టుకొని వీటిలో ఈ మెంతుల్లో కొంచెం విసుగు కలుపుతామండి. చూస్తారా, విడివిడిగా పడిపోతాయండి, ఒకే దగ్గర పడకుండా. ఇలా కలిపిందండి. ఇది దీనిపైన ఇదే మట్టితో మనం కవర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికోసం స్పెషల్గా నేను పొడి మట్టి తెచ్చి పెట్టుకున్నానండి. దీని మీదంతా ఇలా వేసేసుకోవచ్చు మనం. తొందరగా మెంతికూర వచ్చేస్తుందండి. ఇంటిలోనే ఇలా ఆకుకూరలు పెంచుకుంటే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కదండి, అందరికీ తెలిసిన విషయం. ఇది చాలా త్వరగానే వచ్చేస్తుంది మనకి. కొంచెం అట్లా అదిం పెట్టాలండి. అదిం పెడితే ఇందులో వేర్లు గట్టిగా పడతాయండి లోపల. కొంచెం కూడా ఇలా ఇక్కడ సమానంగా మట్టి వేసుకోవచ్చండి. ఇది చాలా తేలికైన ఆకులతో చేసింది కాబట్టి చాలా తేలిగ్గా ఉంటుందండి. ఇలా చేస్తే ఇది మనకు మెంతి కూర తొందరగా వచ్చేస్తుందండి. అదేవిధంగా నేను ఇంకోటి ధనియాలండి, మనకు ధనియాకు వస్తుంది కదండి. ఇవి కూడా నేను ఆడబెట్టిన తర్వాత తీసిన తర్వాత దీంట్లో కాస్త విసుగా కలిపి పెట్టుకున్నానండి. దీనివల్ల కూడాను ఇది ధనియాకు తొందరగా వచ్చేస్తుందండి. ఇది కూడా నేను నీళ్ళు తడిపేసి పెట్టుకున్నానండి చక్కగా. ఇలా పెట్టే లోపలికి వేర్లు చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి. వీటిని అలానే వేసేస్తానండి దూరంగా. ఇది చక్కగా మొలకలు ఎత్తిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి అప్డేట్. దీంట్లో కూడా ఈ విధంగా మట్టిని మనం కప్పేసుకోవాలండి. దీనికి ఇలా మరీ లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలండి. మరి లోపలికి వెళ్తే తొందరగా పెరగవండి. ఈ విధంగా ఉంచుకుంటే చాలండి, వచ్చేసేస్తాయండి. పలుచగా కొంచెం వాటర్ మనం చిలకరించాలండి. ఎందుకంటే తడిమట్టి కాబట్టి అంత ఎక్కువ అవసరం ఉండదండి వాటరు. మరీ ఎక్కువ వాటర్ వేస్తే కూడాను ఇది మొలకెత్తలేవండి. చూసారండి ఈ రెండు. దీన్ని
అప్డేట్ కూడా చూపిస్తాను, రెండింటిని చూపిస్తానండి. మీకు ఇంతకుముందు ఒకసారి శనగలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మీకు చెప్పాను, శాంపుల్గా చిన్నది దీంట్లో వేశానండి. ఇంకా కొన్ని శనగలు భూమి లోపల వేసి మీకు చూపిస్తానండి అన్నాను. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. భూమి లోపల వేస్తానని చెప్పారు కదండి. చూడండి, శనగలు వేసాను కదండి. కొన్ని శనగలు భూమి లోపల వేసాను, కొన్ని తొట్టిలో వేసాను. ఆ తొట్టి నేను బయట పెట్టానండి. మరి ఎప్పుడైనా చూపిస్తానండి. మీ ముందర చూపించాను కదండి, అది బయట ఉంది. ఈ నేల మీద భూమిలో వేస్తానని చెప్పినాను కదండి. అవే విత్తనాలతో పెరిగినటువంటి ఇవన్నీ చూస్తున్నారు కదండి. శనగలతో వచ్చినటువంటి చెట్లు. ఈ చెట్లు ఇంకా బాగా ఇంతవరకు పెరుగుతాయండి. ఆ పెరిగిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తానండి. మీకు అందరికీ నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ కూడా చేయని వాళ్ళంటే చేయండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవండి. నమస్తే.